హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు పూజ చేస్తున్నా మీకు అనుకున్న ఫలితాలు రావటం లేదా? దీపారాధన చేస్తున్నా ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతుందా? పూజ గదిలో తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు చాలామందికి తెలియని పూజా నియమాలు, స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాల గురించి, అట్లాగే దీపారాధన విశేషాలు మరియు పూజ గది నిర్వహణ గురించి వివరంగా తెలుసుకుందాం. పూజ అంటే కేవలం అగరుబత్తి వెలిగించడం లేదా హారతి ఇవ్వడం మాత్రమే కాదు. మనసును పవిత్రంగా ఉంచుకొని భగవంతుణ్ణి స్మరించడం కూడా పూజలో భాగమే. అందుకే కొన్ని సాంప్రదాయ నియమాలను మన పెద్దలు పాటించమని చెప్తారు. మొదటగా పూజ గది గురించి తెలుసుకుందాం. పూజ గది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. అందువలన పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, పగిలిన వస్తువులు అక్కడ ఉంచకూడదు. చాలామంది దేవుని చిత్రపటాలను గోడకు పూర్తిగా ఆనించి పెడతారు. కానీ సాంప్రదాయం ప్రకారం చిత్రపటాలకు గోడకు మధ్య కొంత ఖాళీ ఉండాలని పెద్దలు చెబుతారు. అలాగే దేవుని ఫోటోలపైన దుమ్ము పేరుకోకుండా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చిరిగిన లేదా పగిలిన ఫోటో ఫ్రేములను మార్చడం మంచిదిగా భావిస్తారు. పూజ గది ఈశాన్య దిశలో ఉంటే శుభప్రదమని వాస్తుశాస్త్రం చెబుతుంది. అయితే ప్రతి ఇంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పూజకు ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. పూజ సమయంలో కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని పెద్దలు చెబుతారు. అయితే దేవుని పాదాల వద్ద పూలు పడటం, పూజ సమయంలో మనసుకు తెలియని ప్రశాంతత కలగటం, అలాగే దేవుని సన్నిధిలో సానుకూల భావనలు కలగటం, ఇవన్నీ శుభ సూచనలుగా భావిస్తారు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు మాత్రమే. పూజలో ముఖ్యమైనది మన భక్తి. ఇప్పుడు పూజ సమయంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. పూజ చేస్తున్నప్పుడు తొందరపడకూడదు. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలి. మొబైలు, ఫోను, టీవీ వంటి వాటి వల్ల దృష్టి మరలకుండా చూసుకోవాలి. పూజ గదిలో అనవసర చర్చలు చేయకూడదు. అట్లాగే కోపంతో లేదా బాధతో పూజలు చేయడం కంటే ప్రశాంతత, భగవంతుణ్ణి స్మరించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు దీపారాధన విశేషాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించడం. అందుకే ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయటం మంచి ఆచారంగా భావిస్తారు. దీపం వెలిగించే ముందు చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. దీపం దేవుని చిత్రపటాలకు చాలా దగ్గరగా ఉంచకూడదు. వేడి తగలకుండా జాగ్రత్తగా పడాలి. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. దీపం కింద అక్షింతలు ఉంచడం కొన్ని ప్రాంతాలలో శుభప్రదంగా భావిస్తారు. అలాగే తమలపాకు లేదా ఇతర పవిత్ర ఆకులపై దీపం ఉంచే సాంప్రదాయం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంచదీప నూనెతో దీపారాధన చేస్తారు.
ఆవు నెయ్యి, నువ్వుల నూనె మరియు ఇతర సాంప్రదాయ నూనెలను కలిపి దీపం వెలిగిస్తారు. ఇది పూర్తిగా ఆచార విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. స్త్రీలను ఇంటి లక్ష్మిగా భావిస్తారు. అందువల్ల పూజ సమయంలో శుభ్రమైన దుస్తులు ధరించడం మంచిదని పెద్దలు చెబుతారు. దీపం వెలిగించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. భక్తి, వినయం, ప్రేమతో చేసే పూజకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అలాగే గృహస్థులు కూడా పూజలో పాల్గొనడం మంచిది. కుటుంబ సభ్యులు కలిసి పూజ చేయటం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తి సంస్కారం నేర్పాలి. కుటుంబమంతా కలిసి దేవుణ్ణి నామస్మరణ చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. పూజలో అత్యంత ముఖ్యమైనది నియమాలు కాదు, భక్తి. అయితే దేవుడు మన హృదయ పవిత్రతను చూస్తాడు. మంచి ఆలోచనలు, మంచి పనులు, ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటే అదే గొప్ప పూజ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.